నమస్తే, వెల్కమ్ టు 𝗳𝗬𝗃. సో ఎస్, క్యాన్సర్ ఎంత ప్రాణాంతకమైన వ్యాధో మనందరికీ తెలుసు. మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అవగాహన ఉండే ఉంటుంది దీని మీద. సో ఈ క్యాన్సర్లోనే మనకి తరచూ రకరకాల క్యాన్సర్లు వినిపిస్తూ ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్ అని, స్కిన్ క్యాన్సర్ అని, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ అని, ఇలా రకరకాల క్యాన్సర్ల కోసం వింటూ ఉంటున్నాం. సో క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైందంటే దాంట్లో ఇన్ని రకాలు ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసినా చాలామంది నిర్లక్ష్యం చేయడం, ఆ టైంకి కావాల్సిన ట్రీట్మెంట్ అందుకోలేకపోవడం, సో ఇలా రకరకాల కారణాలతో చాలా మరణాలు సంభవిస్తున్నాయి. సో ఈ క్యాన్సర్ టాపిక్నే మనం తీసుకుంటే ఈ రోజు దీంట్లోనే మనం ప్రోస్టేట్ వ్యాధులు, అధునాతన శస్త్రచికిత్సలు అనే టాపిక్ని తీసుకున్నాం అనమాట. సో ఈ రోజు వచ్చేసి ప్రోస్టేట్ వ్యాధులు, అధునాతన శస్త్రచికిత్సలు అనే టాపిక్ని తీసుకున్నామండి. సో ఈ టాపిక్కి సంబంధించి ఇంకొంచెం క్లుప్తంగా అసలు ఈ వ్యాధులు ఎందుకు వస్తాయి, ఎవరిలో ఎక్కువగా వస్తాయి, దీనికి ట్రీట్మెంట్స్ ఏంటి, లేకపోతే దీనికి అంటే అధునాతన శస్త్రచికిత్సలు అని మాట్లాడుకున్నాం కాబట్టి ఆ ట్రీట్మెంట్స్ ఏంటి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఇంకొంచెం క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ యూరాలజీ అండ్ రోబోటిక్ సర్జరీ డాక్టర్ మల్లికార్జున రెడ్డి ఎన్ గారు. నమస్తే అండి. సార్ ఎస్ డాక్టర్ గారు, అసలు ఈ ప్రోస్టేట్ అంటే ఏమిటి, అసలు దాని ఉపయోగం ఏంటి, లేకపోతే దానివల్ల వచ్చే వ్యాధులు ఏంటి, అసలు ఏంటంటారు? ప్రాస్టేట్ అనేది స్టాండర్డ్గా ప్రతి మగవాళ్ళకి ఉంటుంది. ఎలా అయితే ఆడవాళ్ళకి యూట్రస్ ఉంటుందో అలా మగవాళ్ళకి ప్రాస్టేట్ ఉంటుంది. ఆ ప్రాస్టేట్ అనేది ఆ ఏరియా నుంచి నార్మల్గా సెమెన్ బయటకు వస్తుంది. అండ్ ఆ ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ అనేది ఆ సెమెన్ని కొంచెం సేఫ్ గార్డ్ చేసి ఆ ప్రాపర్ మోతాదులో దాన్ని బయటికి పంపిస్తుంది. రెండోది, ఆ ప్రాస్టేట్ ఉన్నందువల్ల ఇంటర్నల్ స్పింక్టర్ అంటాము. అంటే ఆ టైంలో ఎప్పుడైతే సంభోగం జరిగినప్పుడు, ఎజాక్యులేషన్ వచ్చినప్పుడు యూరిన్ రాకోకుండా ఇది ఆపి ఓన్లీ ద ఎజాక్యులేట్ బయటకు వచ్చేటట్టు చేస్తుంది. సో ప్రతి మగవాళ్ళకి ప్రాస్టేట్ ఉంటుంది. అది ఇట్ విల్ స్లోలీ గ్రో బై ఏజ్ అండి. దానికి ఎవరు ఏం చేయలేము. ఓకే, ఆల్ రైట్. అలాగే దీనివల్ల ఉపయోగం మాట్లాడుకున్నాం కదా మనం. ఈ ప్రోస్టేట్ వ్యాధుల యొక్క సాధారణ లక్షణాలు ఏంటి డాక్టర్ గారు? మామూలుగా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ప్రాస్టేట్ సమస్యలు అనేది ఆల్మోస్ట్ 70% మగవాళ్ళకి ఉంటాయి. సో కామన్గా ఉండే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఒకటి ఓవర్ యాక్టివ్ సిమ్టమ్స్ అంటాము, ఒకటి యూరిన్ వాయిడింగ్ సిమ్టమ్స్ అంటాము మెడికల్ భాషలో. నేను దానికి చెప్తాను మీకు. సో ఓవర్ యాక్టివ్ సిమ్టమ్స్ అంటే మనకి యూరిన్ ఆపుకోలేకపోవటము, ఎక్కువసార్లు రావటము, తొందరగా వెళ్ళాల్సి రావటము, వెళ్ళే లోపల కొన్ని డ్రాప్స్ పడిపోవటము, దాంతోపాటు నైట్ ఎక్కువసార్లు లేవటము, ఇది ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్. ద సెకండ్ సెట్ ఏంటంటే యూరిన్ స్లోగా రావటము, బాత్రూమ్ వెళ్ళిన తర్వాత 1 నిమిషం ఆగితే కానీ స్టార్ట్ అవ్వకపోవటము, దాని తర్వాత ఆగి రావటము, పోసిన తర్వాత పూర్తిగా పోయలేకపోయాను మిగిలిందనుకొని అనే ఫీలింగ్ ఉండటము, తర్వాత పోసిన తర్వాత కొన్ని డ్రాప్స్ మామూలుగా వచ్చేయటం. ఈ 2 రకాల సిమ్టమ్స్ జనరల్లీ ప్రాస్టేట్ పెరిగిన మూలంగా వస్తాయి. ఈ సిమ్టమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రాస్టేట్ పెరిగి దానికి కొంచెం అడ్డుపడినందుకు యూరిన్ బ్లాడర్కి, ఆ బ్లాడర్లో వచ్చే సిమ్టమ్స్ ఇవి. ప్రాస్టేట్ ప్రైమరీగా ఏ సిమ్టమ్స్ చూపించదు. ప్రాస్టేట్ ఎఫెక్ట్ అంతా బ్లాడర్ మీద ఉంటుంది. ఓకే, ఆల్ రైట్. ఎస్, మరి చెప్పాను కదా, ప్రోస్టేట్ వ్యాధులు, అధునాతన శస్త్రచికిత్సలు అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఈ టాపిక్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదా క్వశ్చన్స్ ఉన్నా, లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. డాక్టర్ గారితో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఈ వయస్సు అనేది ప్రాస్టేట్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది డాక్టర్ గారు? వయసు అందరికీ రావాల్సిందే, ప్రతి ఒక్కళ్ళు ఏజ్ అవ్వాల్సిందే. సో ఏజ్ అయ్యే కొద్దీ ద ప్రాస్టేట్ గ్లాండ్ పెరుగుతూ వెళ్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టెస్టోస్టిరాన్. ఇది ప్రాస్టేట్ పెరగకూడదు నాకు అంటే బాడీలో టెస్టోస్టిరాన్ అనేది లేకోకుండా చేసుకోవాలి. అది చేసుకోవచ్చా మేము అంటే చేసుకోవచ్చు, కానీ టెస్టోస్టిరాన్తో వచ్చే లాభాలు తీసేసిన దానికన్నా ఎక్కువ ఉంటాయి. కాబట్టి టెస్టోస్టిరాన్ లేకుండా ఉంచడం కరెక్ట్ కాదు. సో ఏజ్ ప్రకారం ప్రాస్టేట్ పెరుగుతుంది. 70% ఆఫ్ మేల్స్ విల్ హ్యావ్ సమ్ సిమ్టమ్స్ ఆఫ్ ప్రాస్టేట్. ఆల్ రైట్. అలాగే ఈ బీపీహెచ్ అంటే ఏమిటి? ఇది ప్రాస్టేట్ క్యాన్సర్ నుండి ఎలా అంటే డిఫరెంట్గా ఉంటుంది? సిమ్టమ్ వైజ్ అండి బీపీహెచ్ కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ ఏమీ డిఫరెన్స్ ఉండవు. ప్రాస్టేట్ క్యాన్సర్లో సిమ్టమ్స్ వచ్చినాయి అంటే ఇట్ విల్ బి స్టేజ్ 4. ఓకే. ఏ క్యాన్సర్లో అయినా, లెట్ us talk
థింక్ అబౌట్ ప్రాస్టేట్ క్యాన్సర్ అని కాదు, ఏ క్యాన్సర్లో అయినా సిమ్టమ్స్ వచ్చినాయి, నొప్పి వచ్చింది, ఎక్కడెక్కడో సివియర్ బాడీ వెయిట్ లాస్ అవుతుంది, ఏ సిమ్టమ్స్ వచ్చినా అంటే అది స్ప్రెడ్ అయితే కానీ ఆ సిమ్టమ్స్ మనకి రావు. కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే వీఆర్ పికింగ్ అప్ దిస్ క్యాన్సర్స్ వెరీ 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 ఎర్లీ. మనకి వాటికి టెస్ట్ ద్వారా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వీ పికప్ దోస్ క్యాన్సర్స్ వెరీ ఎర్లీ. సో సిమ్టమ్స్ పరంగా ఎప్పుడైతే ప్రాస్టేట్ సిమ్టమ్స్ అయితే ఉంటాయో వాళ్ళకి మేము టెస్ట్ చేసేటప్పుడు ఒకవేళ క్యాన్సర్ ఉందా లేదా అని కూడా టెస్ట్ చేస్తాం. సో అప్పుడు మనకి ఏదైనా అనుమానం ఉంటే, ఆ క్యాన్సర్ అవసరం ఉంటే దాన్ని ఎలా టెస్ట్ చేసుకుని దాన్ని గుర్తించి దానికి అప్రాపరియేట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాం. కానీ ప్రైమరీగా సిమ్టమ్స్ ప్రాస్టేట్కి ఏమి ఉండవు, ఇది క్యాన్సర్కి ఏమి ఉండవు, ప్రాస్టేట్ సిమ్టమ్సే ఉంటాయి. ఓకే, ఎస్, చూస్తున్నారు కదా డాక్టర్ గారు చెప్తుంది, మీరు వింటున్నారు. సో మనం తీసుకున్న టాపిక్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ముందే చెప్పాను కాబట్టి. లైక్ ప్రాస్టేట్ వ్యాధులు, అధునాతన శస్త్రచికిత్సలు అనే టాపిక్ కోసం మాట్లాడుకుంటున్నాం. మీకు ఈ టాపిక్కి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, ఈ బీపీహెచ్కు చికిత్స చేయకుంటే ఎలాంటి సమస్యలు రావచ్చు? మంచి క్వశ్చన్ అడిగారమ్మా మీరు. ఈ బీపీహెచ్ అంటే క్యాన్సర్ లేకుండా ప్రాస్టేట్ గ్రోత్ ఉండటం మూలంగా. ఇదివరకు ఎట్లయితే నేను సిమ్టమ్స్ చెప్పానో, ఏదైతే యూరిన్ ఆపుకోలేకపోవటము, యూరిన్ సరిగ్గా పోసుకోలేకపోవటము అనేవి, ఇవన్నీ సిమ్టమ్స్ బ్లాడర్ ద్వారా వస్తాయి. సో ఇది ఎలాంటి చాలా సింపుల్గా చెప్పడం ఎలా అంటే, మనకు ఒక మోటార్ ఉంటుంది, మోటార్ నుంచి వచ్చే పైప్ అడ్డుపడుతూ పోతుంది. సో ప్రాబ్లం ఏమవుద్ది, మోటార్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో మోటార్ మీద ప్రెషర్ పడుతూ ఉంటే ఏమవుద్ది, మళ్ళీ అగైన్ దాని రెండు సిచ్యువేషన్స్ వస్తాయి. ఒకటి, బ్లాడర్ మనం రోజు ఎక్సర్సైజ్ చేసినట్టు మనం కండు పెరుగుతూ చూసారా, అలాగే బ్లాడర్ ఈజ్ పుషింగ్ అగెయిన్స్ట్ అబ్స్ట్రక్షన్. అడ్డు మీద పుష్ చేస్తున్న బ్లాడర్ లావ్ అయిపోతుంది. బ్లాడర్ లావ్ అయిపోయి ఏమవుతుంది, స్లోగా ప్రెషర్స్ పెరుగుతాయి బ్లాడర్లో ప్రెషర్స్ పెరిగి, ఈ కొంచెం కూడా ప్రెషర్ పడంగానే పొట్ట మీద ఏదైనా అర్జెంటుగా వెళ్ళిపోవటము, లేకపోతే యూరిన్ తెలియకుండా వచ్చేయటము, ఆపుకోలేకుండా వచ్చేయటము జరుగుద్ది. ఇది ఒక్క పార్ట్ ఆఫ్ స్టేజ్, ఇనీషియల్ ఫేజ్లో. నెక్స్ట్ ఫేజ్లో ఏమవుతుందంటే, ఆ బ్లాడర్ స్లోగా అలసిపోతుంది. ఇంకా అలసిపోయి ఇంకా యూరిన్ పంప్ చేయలేక దాంట్లో మిగులుతూ వస్తుంది. మిగులుతూ వస్తే ఏమవుతుంది, యూరిన్ పూర్తిగా రావు, రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఎందుకంటే యూరిన్ పూర్తిగా రాకపోతే యూరిన్ మిగిలిపోతుంది, ఆ మిగిలిపోయిన యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. వన్స్ ఇది స్టార్ట్ అయినప్పుడు ఈ ప్రెషర్స్ ఇంకా ఎక్కువైతే కిడ్నీలు రెండు వాపు వస్తాయి, కిడ్నీలు అడ్డుపడతాయి, కిడ్నీ ఫెయిల్యూర్లో పోతాయి. ఎంతోమందిని మేము డయాలసిస్ చేయాల్సి వచ్చిన పరిస్థితి కూడా చూసాం. కాబట్టి పూర్తిగా ట్రీట్ చేయకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇదేమి రాత్రికి లేకపోతే ఒక వారం రోజుల్లో ఇవి జరిగిపోయేది కాదు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా బ్లాడర్ ఫెయిల్ అవుతుంది, కిడ్నీలు దెబ్బతింటాయి. సో అల్టిమేట్ ఎఫెక్ట్స్ విల్ బి ఆన్ ద బ్లాడర్ అండ్ ద కిడ్నీస్. ఓకే, అండ్ ఈ బీపీహెచ్కు అంటే పేషెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు సర్జరీ సజెస్ట్ చేస్తారు డాక్టర్ గారు? అబ్సల్యూట్ ఇండికేషన్స్ అంటూ సర్జరీకి మేము చదువుకున్నప్పుడు ఒక 25-30 years బ్యాక్ ఏంటంటే, ఈ రెండు కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు, బ్లాడర్ పూర్తిగా దెబ్బతిన్నప్పుడు అని ఉండేది. బట్ నౌ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. మనము దెబ్బతిన్నవి ఏవి వెనక్కి తేలేము. కాబట్టి దెబ్బ తినక ముందే మనం వాటిని గ్రహించి వాటికి అప్రాపరియేట్ ట్రీట్మెంట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి. ఒకటి, ఎప్పుడైతే యూరిన్ చాలా స్లోగా వస్తుంటుందో, ఫ్లో ప్రొలాంగ్ అయ్యి స్లోగా, యూరోఫ్లోమెట్రీ అనే చిన్న టెస్ట్ ఉంటుంది, దెన్ వీ విల్ సీ దట్ బాగా ప్రొలాంగ్ అవుతున్నప్పుడు సర్జరీ అవసరం అవుతుంది. ఎప్పుడైతే వీళ్ళెవరు మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వరో, లేదా ఇచ్చిన మెడిసిన్స్ కొన్ని రోజుల తర్వాత పనిచేయకుండా పోవచ్చు, అట్లా పనిచేయకుండా పోయినప్పుడు దట్ ఈస్ వన్ థింగ్. సో ప్రైమరీగా కిడ్నీలు దెబ్బతిన్నా, బ్లాడర్లో ఎక్కువ యూరిన్ మిగులుతున్నా, యూరిన్ సరిగా స్లోగా వస్తున్నా, లేకపోతే అసలు పొయ్యి లేకుండా యూరిన్ ట్యూబ్ పెట్టాల్సి వచ్చినప్పుడు వీళ్ళకి ఇమీడియట్గా సర్జరీ అనేది మేము చెప్తాము. బట్ లేనప్పుడు ఇనీషియల్గా మెడిసిన్స్ వాడుకొని, ఒకవేళ మెడిసిన్స్ ఎఫెక్ట్ రాకపోతే దెన్ వీ విల్ ప్రొసీడ్ ఫర్ సర్జరీ వీళ్ళకి. ఆల్ రైట్, ఎస్, చూస్తున్నాం కదా ప్రాస్టేట్ వ్యాధులు అలాగే అధునాతన శస్త్రచికిత్సలు అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఈ టాపిక్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్టర్ గారితోనే మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, బీపీహెచ్కు అంటే ప్రాస్టేట్కు చేసే ఈ సర్జరీస్ ఎన్ని రకాలు ఉంటాయి? ప్రాస్టేట్కి ఈ రోజున దెర్ ఆర్ మెనీ సర్జరీస్, ఆల్మోస్ట్ అబౌట్ 10 రకాలు ఉన్నాయి.
ప్రీవియస్లీ TURP అనేవాళ్ళం వేరే కరెంట్ తోటి చేస్తుంటాము. చాలా మంది కలోకియల్గా దాన్ని కూడా లేజర్ అంటారు. యాక్చువల్లీ లేజర్ కాదు. మన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది కరెంటు లేజర్ డిఫరెంట్. ఈ కరెంట్తో చేసినప్పుడు ఈ రోజుల్లో జనరలీ వాడట్లేదు కరెంట్, ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది, పూర్తిగా ప్రాస్టేట్ తీయలేకపోవచ్చు. సో మోస్ట్ అదర్ థింగ్ వుడ్ బి బైపోలర్ అని ఉంటుంది. దీస్ ఆర్ ఎనర్జీ సోర్సెస్. లేకపోతే లేజర్ తోటి మేము జనరలీ ఏదైతే అబ్స్ట్రక్ట్ చేస్తో ప్రాస్టేట్ ఏదైతే అడ్డం ఉంటుందో దాని వరకు మేము దాన్ని లేజర్ తోటి తీసేస్తాము. ఇప్పుడు కొంచెం చిన్న ప్రాస్టేట్స్ ఉండి కొంత అర్లీ ఏజ్లో ఎప్పుడైతే ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ వస్తాయో వాళ్ళకి దేర్ ఆర్ న్యూయర్ మొడాలిటీస్ విచ్ హ్యావ్ కమ్. సంథింగ్ కాల్డ్ ప్రాస్టల్ లిఫ్ట్ అని ఉంటాయి. ఏదంటే ఆ ప్రాస్టేట్ లోబ్స్ని కొంచెం పక్కకు లాగి సూచర్స్ తోటి దాంతో యూరిన్ ఫ్లో వచ్చేటట్టు. దాని తర్వాత ఐటిండ్ అని ఒకటి ఉంటుంది, ఇది డివైస్ అనమాట. ఒక డివైస్ లోపల పెట్టి దాన్ని ఎక్స్పాండ్ చేసి ప్రాస్టేట్ని ఉంచుతాము ఒక 2 to 3 months. దాని తర్వాత ఆ డివైస్ తీసేస్తాము సో దట్ వాళ్ళు కొన్ని రోజులు ఫ్రీగా పోసుకుంటారు. అవసరమైతే రీఇన్సర్ట్ చేయొచ్చు, లేకపోతే వేరే సర్జరీ అయినా చేయొచ్చు. ఏది 100% కాదు, చేంజెస్ బట్టి బాడీ చేంజెస్ బట్టి వీ హ్యావ్ టు గో. ఇంకొకటి ఏంటంటే రెజ్యూమ్ అని ఉంది. నౌ వీ కెన్ గివ్ స్టీమ్ ఇన్ టు ద ప్రాస్టేట్ ఎట్ వెరీ హై టెంపరేచర్స్. స్లోగా ప్రాస్టేట్ ఏంటంటే ఇట్ విల్ shrink because of the steam. But the best possible modality today to లార్జ్ ప్రాస్టేట్స్ కానీ ఎవరైనా సర్జరీకి ఫిట్ కాకుండా అనస్థీషియాకి చాలా హై రిస్క్ ఉన్న వాళ్ళకి కానీ ప్రాస్టెటిక్ ఆర్టరీ ఎంబులైజేషన్ అని ఒక చిన్న ప్రొసీజర్ చేస్తాం. ఏ రకంగా అంటే మన హార్ట్కి ఏదైతే యాంజియోగ్రామ్ చేస్తామో అలాగే ప్రాస్టేట్కి కూడా యాంజియోగ్రామ్ చేసి దాంట్లోంచి మనం ఒక చిన్న బ్లాక్ పంపించి ఆ బ్లడ్ వెసల్ని బ్లాక్ చేసినప్పుడు ఆ ప్రాస్టేట్ ఇంకా గ్రో కాకుండా స్లోగా ష్రింక్ అవుతుంది. ఇవన్నిటికీ ఒక 2 to 3 months పడతాయి. బట్ ఈ యాంజియోగ్రామ్ అనేది మనకి అనస్థీషియా అవసరం ఉండదు, సెడేషన్లో చేసుకోవచ్చు. హై రిస్క్ పేషెంట్స్ కూడా పెద్దవాళ్ళు కొంతమందికి హై రిస్క్ ఉండి కంటిన్యూస్గా యూరిన్ క్యాథెటర్ ఉంటుంది, వాళ్ళు మంత్స్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ యూరిన్ ట్యూబ్, వాళ్ళకి దీస్ విల్ హెల్ప్. ఇట్ హెల్ప్స్ ఇన్ అబౌట్ 80% ఆఫ్ పీపుల్. ప్రతి ఒక్కళ్ళకి అని కాదు, బట్ ఇండికేషన్స్ ఏంటంటే లార్జ్ ప్రాస్టేట్స్, యంగ్ పీపుల్ అండ్ ఆర్ వెరీ హై రిస్క్ ఫర్ అనస్థీషియా. అండ్ ఏదైనా బాగా వీళ్ళు బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటారు హార్ట్ పేషెంట్స్, అటువంటి వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ప్రాస్టెటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది. అండ్ ఈ PAE అంటే ఏంటి డాక్టర్ గారు అసలు? దిస్ ఈస్ కాల్డ్ ప్రాస్టెటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్. వీ కెన్ యాక్చువల్లీ ప్లే ఎ స్మాల్ క్లిప్ టు షో థింగ్స్ హౌ థింగ్స్ గో. ఇదేంటంటే మామూలుగా యాంజియోగ్రామ్ మనము తీసుకొని షూట్ నుంచి చిన్న క్యాథెటర్ పంపించి బ్లడ్ వెసల్స్ ఏవైతే ప్రాస్టేట్కి వెళ్తాయో వాటికి వీ విల్ సో ఇది మీకు చూస్తే ఇప్పుడు సో దీస్ ఆర్ ద బ్లడ్ వెసల్స్ అన్నమాట, ప్రాస్టేట్కి వెళ్ళే బ్లడ్ వెసల్స్. ఓకే. సో ఈ చిన్న సన్న క్యాథెటర్ ఉంటుంది, 2.5 French అంటే 1 millimeter క్యాథెటర్ ఉంటుంది. ఇది ఇందులోంచి ఇట్లా బ్లాక్ చేయటానికి వీ విల్ గివ్ సమ్ మెడిసిన్ అనమాట. సో ఇట్లా చిన్న కాల్లోంచి యాంజియోగ్రాఫిక్ క్యాథెటర్ పెట్టి సో ఈ చిన్న బ్లాక్ చేసి దెన్ వీ బ్లాక్ ఇట్. సో ఇక్కడ ఉండే ప్రాస్టేట్ ఏమవుతుందంటే స్లోగా ఇట్ విల్ స్టార్ట్ ష్రింకింగ్. సో వన్స్ ఇట్ స్టార్ట్ ష్రింకింగ్ దెన్ వీ ప్రొసీడ్ అండ్ దెన్ wait for the prostate to shrink. So ఇది ఏంటంటే we are for patients with high risk we can always do it. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ వెసల్ ఇదంతా బ్లాక్ అయిపోయింది, ఇదివరకు ఈ వెసల్ ఉండేది అది బ్లాక్ అయింది అనమాట. సో యాంజియోగ్రామ్ ద్వారా ఒక 1 hour పడుతుంది, 1.5 hour, అండ్ 1 day స్టే అవసరం ఉంటే ఉంటుంది, లేకపోతే సేమ్ డే వీ కెన్ యాక్చువల్లీ సెండ్ దెమ్ అక్రాస్. సో ప్రాస్టెటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ is a newer modality today which is going to be effective over a long run. ఓకే. అండ్ అదేవిధంగా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఏదైతే ఉందో ఇది అభివృద్ధి చెందడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, ఏంటి అసలు? ప్రాస్టేట్ క్యాన్సర్ అభివృద్ధి చెందటానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటూ స్పెసిఫిక్గా లేవు కానమ్మా, బట్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఈజ్ ఆల్వేస్ టెస్టోస్టిరోన్ డిపెండెంట్. ఓకే. అంటే ఎప్పటివరకు అయితే బాడీలో టెస్టోస్టిరోన్ ప్రొడ్యూస్ అవుతుంటుందో టెస్టిస్ నుంచి, క్యాన్సర్ అనేది ఇట్ విల్ కీప్ ఆన్ గ్రోయింగ్. సో మనం ఇనీషియల్గానే ఐడెంటిఫై చేసి
దాన్ని అప్పుడే అరికడితే దెన్ అప్పుడు అది ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా మనం ఉంచవచ్చు. ఓకే. బట్ మనమేదో చేసి అది ఆపచ్చు, మనమేదో చేసిన మూలంగా పెరిగింది అనేది ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఫర్ దట్. ఓకే. ఎస్, చూస్తున్నారు కదా, ప్రోస్టేట్ వ్యాధులు అధునాతన శస్త్రచికిత్సలు అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రతి ఒక్కరు దీని రిస్క్ ఫ్యాక్టర్స్ కావచ్చు, దీని ప్రికాషన్స్ కావచ్చు, అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలాంటి లోపల సిమ్టమ్స్ ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన టాపిక్ ఇది. సో దీనికోసం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు డైరెక్ట్గా మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట మీరు. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, ఈ ప్రాస్టేట్ వ్యాధికి కుటుంబ చరిత్రకు ఏమైనా సంబంధం ఉందా? అంటే మనకి ఎవరికైనా ఇంట్లో ఫాదర్ డాటర్ ఎవరికైనా ఉన్నప్పుడు మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని? ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ పెద్ద జెనెటికల్లీ ఇష్యూస్ కాదు కానీ, బట్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఈజ్ ఎస్. ఈ రోజున వేరెవర్ వి ఆపరేట్ కానీ మేము బయాప్సీ చేసినప్పుడు we always do a genetic test. పాతకాలంలో జెనెటిక్ టెస్ట్ లేవు కాబట్టి we don't know వాళ్ళకి ఉందా లేదా అనేది, బట్ it is genetically prevalent that generally we do something called a BRCA1 BRCA2 gene test చేస్తాము. జెనెటిక్ టెస్ట్ చేస్తే ఒకవేళ జెనెటిక్ టెస్ట్ పాజిటివ్ ఉంటే బయాప్సీలో వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ పిల్లలు అబ్బాయిలైనా, ఒకవేళ బ్రాకా పాజిటివ్ ఉన్న అమ్మాయిలు ఉన్నా కూడా వాళ్ళకి బ్రెస్ట్ కానీ ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ కాబట్టి ఎవరైనా ఫ్యామిలీలో యంగ్ ప్రాస్టేట్ క్యాన్సర్ వాళ్ళు ఉన్నా, యంగ్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 50-60s ఎవరైనా ప్రాస్టేట్ క్యాన్సర్ మూలంగా చనిపోయిన వాళ్ళు ఉన్నా, ఆ ప్రాస్టేట్ క్యాన్సర్ ఫ్యామిలీలో వాళ్ళకి ఫాదర్కి బాబాయికి అలా దే ఆర్ హైలీ ససెప్టబుల్ ఫర్ దట్. కాబట్టి కాబట్టి జెనెటిక్ టెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ డస్ రన్ ఇన్ ఫ్యామిలీస్. అది మనం తెలుసుకోవాలి. ఓకే. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఇప్పుడు ఫాదర్ కావచ్చు, మదర్కి కావచ్చు, వేరే అంటే డిఫరెంట్ క్యాన్సర్ వచ్చి వాళ్ళు చనిపోయినప్పుడు ఈ డాటర్ కావచ్చు, సన్ కావచ్చు, వీళ్ళకి అదే రావాలని ఏం లేదు కదా, ఎలాంటి క్యాన్సర్ అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఉండొచ్చు, బట్ స్పెసిఫిక్ లింకేజెస్ ఆర్ నాట్ ఈ రోజున ఎస్టాబ్లిష్ చేయలేదు. బట్ if the body has a BRCA1 BRCA2 gene, BRC antam, but it's called as BRCA, the chances of having high grade prostate cancers are high. ఓకే. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్లకు అంటే చేసే రోగ నిర్ధారణ అంటే ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? ఇలాంటి టెస్టుల ద్వారా ఇవి బయటపడతాయి మనకి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామిన్ చేయాలి పేషెంట్ని. రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాము, అంటే మలద్వారం ద్వారా ప్రాస్టేట్ని ఫింగర్ తోటి చెక్ చేస్తాము. నంబర్ 2 PSA అనేది ఒక టెస్ట్ చేస్తాము. ఈ రెండిట్లో ఎక్కడన్నా అనుమానం ఉంటే దెన్ వీ ప్రొసీడ్ అండ్ దెన్ డూ అన్ MRI. ప్రాస్టేట్కి ఒక MRI ఉంటుంది. ఆ MRIలో చూసుకొని అవసరం ఉంటే బయాప్సీ చేస్తాము, లేకపోతే చేయము. సపోజ్ ఇవన్నిట్లో మనకి ఏదైనా అనుమానం ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ డూ ఎ బయాప్సీ. ఎందుకు అంటే అనుమానం ఉన్నప్పుడు బయాప్సీ ఈజ్ ద ఫైనల్ ప్రోడక్ట్. మనకి తెలుసుకోకుండా ఉండకపోవచ్చు అని చెప్పి వదిలేసి అది రేపు పెరిగి మనకి ప్రాణాంతకం కాకముందే ఈ రోజున మనం అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ డిటెక్ట్ చేస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ we talk about 15 years of survival in these particular people. Robotic surgery toti we can almost, when you talk about 15-20 years survival, it's almost a cure for early prostate cancers. ఓకే. అండ్ ఈ PSA స్థాయిలో అంటే ఈ ప్రాస్టేట్ ఆరోగ్యానికి ఏంటి అసలు సంబంధం ఏంటి, ఎలా సంబంధం ఉంటుంది వీటికి? PSA అనేది జనరల్లీ ఇట్ ఈస్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ద ప్రాస్టేట్, నాట్ ఆల్వేస్. వేరే చిన్న చిన్న గ్లాండ్స్ కూడా, సలైవరీ గ్లాండ్స్ అక్కడి నుంచి కూడా వస్తాయి, బట్ ప్రైమర్లీ ఇట్ ఈస్ లింక్ టు ద ప్రాస్టేట్. ఓకే. PSA హై ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారణ చేయటం మా బాధ్యత. ప్రతిసారికి PSA హై ఉంటే క్యాన్సర్ ఉందని రూల్ లేదు. ఇట్ కుడ్ బి ఇన్ఫెక్షన్, ఇట్ కుడ్ బి సమ్టైమ్స్ కొంతమందికి హై ఉండొచ్చు, PSA హై ఉండి కూడా క్యాన్సర్ ఉండుకోకుండా ఉండొచ్చు, లార్జ్ గ్లాండ్స్లో PSA హై ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే క్లినికల్ సిచ్యువేషన్ చూసి, పేషెంట్ చూసి, గ్లాండ్ సైజ్ చూసి వాటి బట్టి నిర్ధారించేది. బట్ PSA విల్ గివ్ అస్ ఎ లీడ్ వెదర్ వీ షుడ్ కంటిన్యూ వాళ్ళని క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారించడానికి PSA ఈజ్ ఎ బిగ్ లీడ్ మనకి. సో ఎనీథింగ్ బియాండ్ 4 వీఆర్ ప్రిటీ షూర్ దట్ మనం క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పి దాన్ని మనము
టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే. అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్ యొక్క అంటే స్టేజెస్ ఎలా ఉంటాయి, వాటికి చేసే ట్రీట్మెంట్స్ ఎంపిక ఎలా ఉంటుంది, సెలెక్షన్ ఆఫ్ ట్రీట్మెంట్? సో ప్రాస్టేట్ క్యాన్సర్కి ప్రైమరీగా సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ. అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్లో సర్జరీ, కొంచెం లోకల్ అడ్వాన్స్డ్ ఏదైతే సర్జరీ చేసినా కూడా మనకి ప్రాస్టేట్ మిగిలిపోతుందంటే అప్పుడు సర్జరీ ప్లస్ రేడియోథెరపీ. పూర్తిగా స్ప్రెడ్ అయ్యేది స్టేజ్ 4 వచ్చినప్పటికీ ఇట్ బికమ్స్ కీమోథెరపీ విత్ హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ విత్ సమ్ రేడియేషన్. ఓకే. సో అర్లీలో వై సర్జరీ? పీపుల్ కొంతమంది అడగచ్చు రేడియేషన్ కూడా చేయొచ్చు కదా అని. కరెక్ట్, రేడియేషన్ చేయొచ్చు, కానీ ద కాంప్లికేషన్స్ ఆఫ్ రేడియేషన్ ఆర్ ఫార్ మోర్ దాన్ కాంప్లికేషన్స్ ఆఫ్ సర్జరీ. Surgical complications are about 1 to 2%. A major part of the surgical complication ఏంటంటే యూరిన్ తెలియకుండా రాకపోవచ్చు, డైపర్ వేసుకోవాల్సిన రావచ్చు in about 1 to 2% of people. Rest, the other complications are less than 0.1. అదే if you take radiotherapy, the complication rates are much higher. అది రేడియేషన్ వెళ్ళినప్పుడు ఆ యూరిన్ ప్యాసేజ్ని అడ్డుపెడుతుంది. ఇట్ కెన్ కాజ్ స్ట్రిక్చర్, బ్లాడర్ని సమ్ పార్ట్స్ స్కాటర్ అయ్యి బ్లాడర్ని దెబ్బతింటాయి, తర్వాత కింద రెక్టమ్ దెబ్బతింటుంది. సో మోషన్ వచ్చినప్పుడల్లా వాళ్ళకి మంట ఉంటుంది. సో ద కాంప్లికేషన్ రేట్స్ ఆర్ మోర్ దాన్ 10-15%. నంబర్ 1. నంబర్ 2, బై ఛాన్స్ రేడియేషన్ ఇచ్చి మళ్ళీ స్ప్రెడ్ అయింది అంటే అప్పుడు సర్జరీ చేసే అవకాశం రాదు. కాంప్లికేషన్స్ ఆర్ మోర్ దాన్ 30-40%. చుట్టూ అతుక్కుపోయి ఉంటుంది, ప్లేన్స్ ఉండవు, అడ్జసెంట్ ఆర్గన్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, అండ్ అడ్జసెంట్ ఆర్గన్ ఇంజురీ కూడా ఎక్కువ ఉంటుంది. అదే సర్జరీ అయిన తర్వాత రికరెన్స్ రాదా అంటే రావచ్చు, ద ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. బట్ రికరెన్స్ వస్తే స్టిల్ యూ కెన్ గివ్ రేడియేషన్ ఫర్ దట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. సో అర్లీ స్టేజెస్ ఇట్ ఈస్ సర్జరీ, మిడ్ స్టేజెస్ స్టేజ్ బి అండ్ సిలో ఇఫ్ దట్స్ లోకలైజ్డ్ కొంతవరకు మందు ఇచ్చి ష్రింక్ చేసి సర్జరీ చేసి దాని తర్వాత రేడియేషన్ ఇవ్వచ్చు ఫర్ గుడ్ కంట్రోల్. బట్ స్టేజ్ 4 వచ్చినప్పటికీ ఇట్ బికమ్స్ కీమోథెరపీ, ఇఫ్ నీడెడ్ రేడియేషన్. ఓకే. అంటే అన్ని అదర్ క్యాన్సర్స్ లాగే వీటిలో కూడా 4 స్టేజెస్ ఉంటాయి, ఎక్కువ ఉండడం లేదా తక్కువ ఉండడం అట్లా ఏం లేదు. స్టేజెస్ ఈజ్ ఓన్లీ ఫర్ ట్రీట్మెంట్ మొడాలిటీ ప్లానింగ్. ఓకే. ఓకే. పేషెంట్ పరంగా తను ఏ స్టేజ్లో ఉన్నారనేది మనం మిగతా టెస్టులు చేస్తే కానీ తెలియదు, కానీ డైరెక్ట్గా సిమ్టమ్స్ బట్టి ఏ స్టేజ్లో ఉన్నారని చెప్పలేము. అర్లీ స్టేజెస్లో ఏ సిమ్టమ్స్ ఉండవు ఎక్సెప్ట్ తన ప్రాస్టేట్ సిమ్టమ్స్ తప్ప. స్టేజ్ 4లో మొత్తం యూరిన్ సరిగా రాకపోవచ్చు, ఆగిపోవచ్చు, కిడ్నీలు 2 దెబ్బతినచ్చు, కిందంతా పెయిన్ ఉండొచ్చు. సో దర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ విల్ హ్యాపన్. బట్ ఆ టైంకి వచ్చినప్పటికీ వీ హ్యావ్ లాస్ట్ లాట్ ఆఫ్ టైం. ఓకే. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, ఈ ప్రాస్టేట్ వ్యాధి అనేది ఎక్కువ అవుతున్నట్లు, బాడీలో ఎక్కువ అవుతున్నట్లు మనకి బయటకి ఎలా గుర్తించగలం? అంటే బయట ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఏ సిమ్టమ్స్ ఉండవమ్మా. ఓకే. There won't be any symptoms. Only symptoms are urinary passage symptoms. అవి కొంచెం తొందరగా రావటము, లేకపోతే సరిగా రాకపోవటము, లేకపోతే తెలియకుండా కారిపోవటము, లేకపోతే నైట్ ఎక్కువ రావటం, ఇవే కానీ బాడీలో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో ఓన్లీ టైం బాడీలో సిమ్టమ్స్ రావటం ఎప్పుడు అంటే 2 కాళ్ళు వాయటము, అనీమియా రావటం అంటే బ్లడ్ తగ్గిపోవటము, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇది అడ్డుపడి నెగ్లెక్ట్ చేసి 2 కిడ్నీలు దెబ్బతిని కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయినప్పుడు వచ్చే సిమ్టమ్స్ అవి. సో దే ఆర్ ఆల్ లేట్ సిమ్టమ్స్. అర్లీలో ఎటువంటి బాడీలో స్టేజ్ 4లో ఉండే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? స్టేజ్ 4లో సిమ్టమ్స్ విల్ బి మొత్తం లోవర్ కింద పార్ట్ పొత్తికడుపు అక్కడంతా పెయిన్ రావటము, పొట్టలో పెయిన్ రావటము, కాళ్ళు వాసిపోవటము, బాడీ అంతా వాయటము, కిడ్నీలు ఫెయిల్ అవ్వటము, నీరసంగా ఉండటము, వెయిట్ లాస్ ఉండటము, ఇలా స్టేజ్ 4కి అవి ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి ఏంటంటే చాలాసార్లు స్కాన్ చేయించుకున్నప్పుడు గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 4 అని రాస్తారు. చాలా మంది పేషెంట్లు చూసి భయపడతారు. గ్రేడ్ వేరు, స్టేజ్ వేరు. గ్రేడ్ అంటే ప్రాస్టేట్ సైజ్ ఎంతవరకు ఉంది అనేదే. స్టేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ క్యాన్సర్, గ్రేడ్ ఈజ్ ఓన్లీ ఫర్ సైజ్. కాబట్టి సైజ్ పెట్టుకొని డోంట్ వరీ, అది ఏదో మాకు స్టేజ్ 4 అయిపోయింది, రేపేదో మాకు అయిపోతుంది అనేది అపోహ పడకండి. ఓకే, ఆల్ రైట్. అండ్ ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఏదైతే ఉందో వీళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే మానసిక ప్రభావాలు ఎలా ఉంటాయి వీళ్ళలో? ఏ క్యాన్సర్ వచ్చిన పేషెంట్కైనా సైకలాజికల్లీ దే ఆర్ కొంచెము డిప్రెషన్, రేపు ఏదైపోతుంది అయిపోతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మా మీద డిపెండెంట్ ఉంటుంది. హౌ డు వి
కీప్ దెమ్ కంఫర్టబుల్ అనేది. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో ఈ రోజున నా దేర్ ఈజ్ జీరో కాంప్లికేషన్స్ అంటే అసలు కాంప్లికేషన్ లేని జీవితమే లేదు. ఫర్గెట్ అబౌట్ ట్రీట్మెంట్, ఫర్గెట్ అబౌట్ ఎనీథింగ్. మన లైఫ్లో ఈ రోజున బయటకు వెళ్తున్నామంటే రేపు ఏ ఆటో వాడు తగిలిస్తాడో, లేకపోతే ఏ 2-వీలర్ అడ్డం వస్తాడో, ఏ కార్ వాడు కొడతాడో తెలియదు. సో లైఫ్ ఈజ్ ఆల్ కాంప్లికేటెడ్. కానీ ఈ వీటిలో ఏంటంటే ఇనఫ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఆర్ దేర్. మనం కంఫర్టబుల్ లైఫ్ అనేది అర్లీ స్టేజెస్లో వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ ఎ క్యూర్ అమ్మా ఇందులో. సో దే కెన్ బి వెరీ హ్యాపీ. ఒకవేళ క్యాన్సర్ వస్తే ఇట్లాంటి క్యాన్సర్ రావచ్చు అని కోరుకోవచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ స్లో గ్రోయింగ్. అర్లీ పికప్లో ఇట్స్ ఆల్మోస్ట్ ఎ క్యూర్. ఈవెన్ మిడ్ రేంజ్లో కూడా వీఆర్ టాకింగ్ అబౌట్ స్టేజ్ 2B or 3 ఆల్సో. వీటిల్లో కూడా ద సర్వైవల్ రేట్స్ ఆర్ అబౌట్ 10 years plus. సో స్టేజ్ 4 yes ఇట్ shrinks down to 3 to 5 years. కానీ సైకలాజికల్లీ వీళ్ళు దే డిడ్ నాట్ రియల్లీ గో డిప్రెస్ అయిపోయి రేపేదో అయిపోతుంది, రేపేదో చనిపోతాను అండ్ నాకు లైఫ్ లాంగ్ నేను బెడ్ మీద ఉండాలా. నో, they can very well lead a happy normal life. I have seen people who are partying around even after surgery, even before surgery. So వాళ్ళు ఎక్కడికి I have seen people వాళ్ళు ట్రెక్కింగ్కి వెళ్ళటము, హాలిడేస్కి వెళ్ళటము. ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు గెట్ ఇట్ ట్రీటెడ్ అండ్ బీ హ్యాపీ. సైకలాజికల్లీ డిస్టర్బ్ అయిపోయి రేపేదో అయిపోతుంది అనేది అపోహపడకండి, ప్రాబ్లం లేదు. కొంత మా మీద కూడా ఉంటుంది దట్ మేము కూడా అరే క్యాన్సర్ ఉంది, ఇది అయిపోద్ది అని చెప్పేసి వీ ఆల్సో కీప్ దెమ్ ఎ లిటిల్ కంఫర్టబుల్. మంచి చెడులు ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ లైఫ్. సో కొంత యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోతేనే విల్ బీ హ్యాపీ. ఓకే. అండ్ ఈ ప్రాస్టేట్కి చేసే రోబోటిక్ సర్జరీ ఏదైతే ఉందో దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, నష్టాలు ఏంటి డాక్టర్ గారు? ప్రీవియస్లీ మాకు ప్రాస్టేట్ క్యాన్సర్ చేసేటప్పుడు ఇట్ వాస్ ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీలో ఏంటంటే చాలా ఏరియాస్ మనము కట్ చేసి ఆ ఏరియాస్కి వెళ్ళటానికి చాలా పార్ట్స్ కట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. సో దాంతో ఏంటంటే పేషెంట్స్ ఎక్కువ రోజులు బెడ్ మీద ఉండేవాళ్ళు, బ్లీడింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉండేవి అండ్ ప్రెసిషన్ ఆఫ్ ద సర్జరీ కూడా తక్కువ ఉండేది. రోబోట్ వచ్చిన తర్వాత అడ్వాంటేజ్ ఏమైందంటే వీ హ్యావ్ స్టార్టెడ్ హ్యావింగ్ ఏ 3D విజన్. మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. వీ హ్యావ్ ఆల్మోస్ట్ 5 to 10 times మ్యాగ్నిఫికేషన్ అండ్ మూమెంట్స్ ఆఫ్ ద robotic arms are better than the human arm. మా హ్యూమన్ ఆర్మ్ ఏమంటారంటే దిస్ ఈజ్ అబౌట్ 6 degrees of freedom అండ్ వేర్ robotic arm has got 7 degrees of freedom. సో ఇంతకన్నా ఎక్కువ మూవ్ అవుతుంది robotic arm. సో వీ డూ ఎ ఫార్ మోర్ ప్రిసైజ్ సర్జరీ అండ్ ఎక్కువ కట్ చేయకోకుండా మనం ఎక్కడ అవసరమో అక్కడ చేసుకొని ఈవెన్ ద డెప్త్స్ బాగా కనపడుతుంది కాబట్టి ఇట్ ఈస్ మచ్ మోర్ రికవరీ ఈజ్ మచ్ మోర్ ఫాస్టర్, ద రిజల్ట్స్ ఆర్ మచ్ మోర్ బెటర్ అండ్ పేషెంట్కి పెయిన్ అవన్నీ తక్కువ. జనరల్లీ వీ సెండ్ దెమ్ ఇన్ అబౌట్ 2 to 3 days టైం. 1 dayలో పంపించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కానీ 2 to 3 days వీ జనరలీ సెండ్ దెమ్ అక్రాస్. బికాస్ మన దాంట్లో ఏదైనా సపోర్ట్ సిస్టమ్స్ తక్కువ ఇండియాలో కాబట్టి 2 days ఉంచి పంపుతాం. సో దట్స్ అ మేజర్ అడ్వాంటేజ్. కట్ ఉండదు, చిన్న స్మాల్ కట్ ఉంటుంది ఆ ప్రాస్టేట్ తీటాకి. సో దే ఆర్ వాకింగ్ ద సేమ్ డే. సో డెఫినెట్లీ ఇట్ హస్ రెవల్యూషనరైజ్డ్ ద సర్జికల్ ప్రాక్టీస్. ఎస్, చూస్తున్నారు కదండి, ప్రాస్టేట్ వ్యాధులు అధునాతన శస్త్రచికిత్సలు అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో మరి మీకు ఈ టాపిక్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, మీరు డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఈ ప్రాస్టేట్ వ్యాధుల నిర్ధారణ మరియు ఆ ట్రీట్మెంట్లో అధునాతన ఇమేజింగ్ పద్ధతులు ఎలా సహాయపడతాయి డాక్టర్ గారు? ఇట్స్ ఇంపార్టెంట్ అమ్మా. అంటే ఏ ఇమేజింగ్ పద్ధతి ఎప్పుడు వాడాలి అనేది ఇంపార్టెంట్. సో మన వాళ్ళకి ఏంటంటే ఈ రోజున ఆలోచన మీద పెట్ స్కాన్ చేస్తే అన్నీ తెలిసిపోతాయి అని. అన్నీ తెలిసిపోయే పరిస్థితులు అయితే జీవితంలో ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం లేదు. దెర్ ఈజ్ నథింగ్ విచ్ ఈజ్ 100% ఫుల్ ప్రూఫ్. కానీ లెట్ అస్ లుక్ ఎట్ ఎప్పుడు ఏమి చేయాలని. ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బేసికల్లీ ఎగ్జామినేషన్తో పాటు వేరే టెస్ట్ తోటి PSA అనేది చేసుకోవాలి. PSA అబ్నార్మల్ ఉన్నప్పుడు ఫస్ట్ మేము మల్టీ పారామెట్రిక్ MRI అని చేస్తాం. దట్ ఈజ్ చిన్న గాడలైన మన చిన్న ఇంజెక్షన్ ఉంటుంది, అది ఇచ్చి దాంతో MRI చేస్తాం ప్రాస్టేట్కి. దాంట్లో ఏ ఏరియాస్లో మనకి
క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది, ఏ పార్ట్లో ఎంత క్యాన్సర్ ఉండొచ్చు, చుట్టుపక్కల ఏమన్నా నర్వ్స్ కానీ బయటకు కానీ వచ్చిందా ఏంటి అనేది ఎంఆర్ఐ విల్ గివ్ అస్ ఎన్ ఐడియా. ఓకే. పోస్ట్ ఎంఆర్ఐ దెన్ వీ డూ ఏ బయాప్సీ. బయాప్సీలు ఈ మధ్యలో 2 రకాలు. ఒకటి మలద్వారం ద్వారా ట్రాన్స్రెక్టల్ అంటాం, స్కాన్ చేసుకుంటూ వీ కెన్ డూ ఏ బయాప్సీ. రెండవది ద న్యూయర్ మొడాలిటీస్ ట్రాన్స్పెరీనియల్ బయాప్సీ, అంటే మలద్వారం ద్వారా కాకుండా కానీ యూరిన్ ప్యాసేజ్ మలద్వారం మధ్యలోంచి వీ కెన్ డూ ద బయాప్సీ స్మాల్ నీడిల్స్ తోటి. ఈ బయాప్సీలు అన్నీ నీడిల్స్ తోటి చేస్తాము, మనమే కట్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు. సో ట్రాన్స్పెరీనియల్ బయాప్సీ చేసినప్పుడు మాత్రము అది అనస్థీషియా కింద ఆపరేషన్ థియేటర్లో చేయాల్సి వస్తుంది అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్. సో దీస్ ఆర్ ద ways to identify the cancer. There is something called fusion biopsy, but fusion biopsy is extremely costly, not fully available today easily. Once biopsy నిర్ధారణ అయిన తర్వాత we would do something called a PSMA PET scan. ఎందుకు PET scan చేస్తాము అంటే అది అంతవరకే సీమితంగా ఉందా లేకపోతే స్ప్రెడ్ ఏమన్నా అయిందా అని. ప్రతి ఒక్కరికి పెట్ అవసరమా అంటే అర్లీ స్టేజ్ క్యాన్సర్స్కి పెట్ ప్రతి ఒక్కరికి అవసరం లేదు, అంటే అన్లెస్ మనకి ఏదైనా అనుమానం ఉండి ఏదైనా ఉందా అని చూసేంత వరకు. లేటర్ స్టేజ్ క్యాన్సర్స్కి ఎస్ పెట్ ఈజ్ నీడెడ్, ఎందుకంటే ఎంతవరకు స్ప్రెడ్ అయింది. దాంట్లో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఓన్లీ 2 లింఫ్ నోడ్స్ కానీ ఒక 2 బోన్ మెట్స్ కానీ ఉంటే వి స్టిల్ కెన్ డూ గుడ్ సర్జరీ అండ్ గివ్ దెమ్ హార్మోనల్ థెరపీ. సో దాంతో దే విల్ హ్యావ్ ఎ వెరీ లాంగ్ అండ్ కంఫర్టబుల్ లైఫ్. సో ప్రతి దానికి ఇండికేషన్ ఉంది, బట్ ద బేసిక్ థింగ్స్ మనం చేయాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్, పిఎస్ఏ, ఎంఆర్ఐ అండ్ బయాప్సీ అండ్ పిఎస్ఎంఏ పెట్ స్కాన్. దీస్ ఆర్ ద వన్స్ మనకి ఈ రోజున ప్రాస్టేట్ క్యాన్సర్కి అవైలబుల్ ఉంది. ఓకే. ఈ నర్వ్ స్పేరింగ్ సర్జరీ ఎలా పనిచేస్తుంది, అసలు ఇది ఎవరికి అవసరం పడుతుంది, ఎవరికి చేస్తారు? ఓకే, ఈ నర్వ్ స్పేరింగ్ అనేది బేసికలీ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ రోబోటిక్ రాడికల్ ప్రాస్టేట్. ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్లో వీ టెండ్ టు డూ నర్వ్ స్పేరింగ్. వాట్ ఈస్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాస్టేట్ దగ్గర నుంచి వెళ్ళే స్మాల్ నర్వ్స్ స్పింక్టర్కి ఏదైతే మనకి యూరిన్ కంట్రోల్ వచ్చే స్పింక్టర్ దగ్గరికి అక్కడను, తర్వాత ఎరెక్షన్కి ఉండే నర్వ్స్ 2 ఉంటాయి. సో ఎవరైతే అర్లీ స్టేజ్లో ఎక్కువ స్ప్రెడ్ కాని పార్ట్ ఉన్నప్పుడు వీ టెండ్ టు స్పేర్ ద నర్వ్స్ సో దట్ రేపు వాళ్ళు కంట్రోల్ ఆఫ్ యూరినేషన్ ఆపరేషన్ తర్వాత దాని తర్వాత దేర్ ఎరెక్షన్స్ దే కెన్ హ్యావ్ ఎ గుడ్ సెక్షువల్ లైఫ్కి ఉంటుంది. సో నర్వ్ స్పేరింగ్ ఎంత నర్వ్ స్పేరింగ్ చేసినా అబౌట్ 1 to 2% వాళ్ళకి యూరిన్ కంట్రోల్ లేకుండా రావచ్చు, అబౌట్ 30-40% వాళ్ళకి ఎరెక్షన్స్ లేకుండా ఉండొచ్చు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months మెల్లగా అది డెవలప్ అయితే, కాకపోతే దెన్ వీ హ్యావ్ అదర్ మొడాలిటీస్ టు ట్రీట్. బట్ this is what is nerve sparing basically. It is part of robotic surgery, can be done only in early stage. Mid late stage lo nerve sparing cheste we will leave the cancer inside, so we don't spare the nerves. Okay. ఈ ప్రాస్టేట్ సర్జరీ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? So these are the complications. Complications are a part of any surgery. Malli I will reiterate, complications are part of life. Anything you do has complications. మీరు ఈరోజు భోజనం తిన్న కాంప్లికేషన్లు ఆ రోజు పొట్టలో పడకపోతే మీకు పొట్టనొప్పి వస్తుంది. అది అదే రోజు తినే పప్పే పొట్టనొప్పి రావచ్చు. ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా ఎవరికి తెలియదు. సో కాంప్లికేషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ ద జనరల్ రొటీన్ సిచ్యువేషన్లో కాంప్లికేషన్ రేట్స్ ఆఫ్ ప్రాస్టేట్ సర్జరీ ఆర్ అబౌట్ 2%. ఓకే. సో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏముండొచ్చు ఇమ్మీడియట్ ఆపరేషన్లో, వీ కెన్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బ్లీడింగ్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా చుట్టుపక్కల ఆర్గన్ ఇంజురీ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా యూరినరీ లీక్ ఉండొచ్చు. అంటే ఏదైతే యూరిన్ బ్లాడర్ను యూరెథ్రాన్ కలుపుతామో ప్రాస్టేట్ తీసేసిన తర్వాత అక్కడ కొంచెం యూరిన్ లీక్ అవ్వచ్చు. దీస్ ఆర్ ఆల్ ఇన్ అబౌట్ 1% ఆర్ సో. దెన్ ద సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఏది రావచ్చు అంటే లాంగ్ టర్మ్లో యూరిన్ కంట్రోల్ లేకుండా రావచ్చు. థర్డ్ ఈస్ ఇంపార్టెన్స్ వేర్ దే కెన్ హ్యావ్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్. సో దీస్ ఆర్ ద లిటిల్ కాంప్లికేషన్స్. బట్ ఇఫ్ మీరు క్యాన్సర్ తీసుకుంటే sometimes you will have to pay something to get something. So maybe this 1-2% you will have to pay to get rid of the cancer. ఓకే. అండ్ ఈ మూత్రం ఆపుకోలేని పరిస్థితి ఏదైతే ఉందో ఈ ప్రాస్టేట్ సర్జరీ తర్వాత ఎంతవరకు ఆపగలుగుతాం దాన్ని?
Oh yes, అది ఓన్లీ అబౌట్ 2%. అంటే 90, when I'm talking about 2%, don't forget about 98%. So 98% people will have normal control. They get this control in about by 3 months of surgery. So after 3 months ఎవరికైతే ఉంటుందో 1 year వరకు వెయిట్ చేస్తాం. కాకపోతే then we have something called slings, something called artificial sphincters which we can put, and then వాళ్ళకు కూడా we will be able to give them a fair bit of control on the urination. But take the 98% more importantly, forget the 2%. ఓకే, ఎస్, చూస్తున్నారు కదా, ప్రాస్టేట్ వ్యాధులు అధునాతన శస్త్రచికిత్సల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఈ టాపిక్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. సో అదేవిధంగా డాక్టర్ గారు, ఈ బీపీహెచ్ ప్రాస్టేట్ క్యాన్సర్గా మారే అవకాశం ఉందా? బీపీహెచ్ పర్సీ ప్రాస్టేట్ క్యాన్సర్గా మారుతుందనేది లేదు, బట్ బీపీహెచ్ లోనే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండొచ్చు. అంటే గ్లాండ్ పెరుగుతుంది కాబట్టి సమ్ పార్ట్ ఆఫ్ ద గ్లాండ్ కెన్ టర్న్ ఇన్ టు క్యాన్సర్. లేనంత వరకు లేదు. బీపీహెచ్ ఉంది కాబట్టి రేపు మీకు క్యాన్సర్ వస్తుంది అంటాం కరెక్ట్ కాదు. ఓకే, ఈ ప్రాస్టేట్ సర్జరీ తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఆ పేషెంట్ అనేది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? రోబోటిక్ సర్జరీ తర్వాత there is no major precautions to take. ఒక 2 weeks we will 2 weeks to 3 weeks కొంచెము వీల్ ఆస్ దెమ్ టు బీ కంఫర్టబుల్గా ఉన్న, పెద్ద మేజర్ వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ చేయొద్దంటాము. ఆఫ్టర్ దాట్ దే ఆర్ యాజ్ నార్మల్ యాజ్ ఎనీవన్. ఎవరికైం తెలియదు ఆయనకి ప్రాస్టేట్ సర్జరీ అయిందని కూడా. ఓకే, బట్ ఐ థింక్ మనము ఫుడ్ విషయంలో కావచ్చు, ఎక్సర్సైజ్ ఏమీ లేదమ్మా, ఎవ్రీథింగ్ బీ నార్మల్ యాజ్ దే వర్ బిఫోర్, నో రెస్ట్రిక్షన్స్ ఎట్ ఆల్. ఓకే, నౌ మనం ఎనీవే వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ దిస్ ప్రాస్టేటిక్ robotic surgery. Let's give me a little information about some laser surgery for BPH also. Okay. ఉన్న వాటిల్లో మనం మాట్లాడుకున్న రెజ్యూమ్, ప్రాస్టేటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. లేజర్ సర్జరీ ఒకటి. లేజర్ సర్జరీ ఏంటంటే ఏదైతే గ్లాండ్ అడ్డుబడి యూరిన్ సరిగా రాకోకుండా ఉంటుందో దానికి పనికి వస్తుంది. అండ్ ఇట్స్ ఎ డ్యూరబుల్ సర్జరీ. జనరలీ అది మనం బ్లీడింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఏదైతే అడ్డం ఉన్న గ్లాండ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వీ కెన్ టేక్ ఇట్ అవుట్, అండ్ ఇట్ ఈస్ లాంగ్ లాస్టింగ్. ఇక్కడ ఏంటి ప్రాస్టేట్ రోబోటిక్ సర్జరీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, రోబోటిక్ సర్జరీలో క్యాన్సర్ మూలంగా మొత్తం ప్రాస్టేట్ తీసేస్తున్నాం. సో వచ్చే గ్రోత్ ఏదన్నా రీగ్రోత్ కెన్ బి క్యాన్సర్, కానీ ఇట్ కెనాట్ బి ప్రాస్టేట్. ఇందులో ఓన్లీ పెరిగిన పార్టే తీసేస్తున్నాం కాబట్టి ఇట్ కెన్ రీగ్రో ఎనీవేర్ బిట్వీన్ 5 years to 10 years. సో ఇట్స్ నాట్ 100, బట్ ప్రతి రీగ్రోత్కి సర్జరీ అవసరం అవుతుందని కూడా రూల్ లేదు. సో దిస్ ఎ లిటిల్ డిఫరెన్స్. లేజర్ సర్జరీ చేసినప్పుడు అగైన్ ఒక 2 weeks ఎక్కువ పొట్ట మీద ప్రెషర్ పడకుండా చూసుకోమంటాము. ఆఫ్టర్ దట్ దే ఆర్ ఆల్ నార్మల్, నో ఎక్స్ట్రా ప్రికాషన్స్ టు బి టేకన్. అంటే ఎన్ని డేస్ వీళ్ళు రెస్ట్లో ఉండాలి? 2 days. ఇనఫ్, దట్స్ ఇట్. ఓకే. సో దీస్ ఆర్ మోడర్న్ మెడిసిన్ అమ్మా. సో రెస్ట్లో 2 days. కొంచెం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వీ మే సే అండర్ ప్రికాషన్ కొంచెము ఒక 1 week ఉండండి ఇంట్లో అంటాము. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోమంటాం, కొంచెము మోషన్ ఫ్రీగా ఉండేటట్టు, లేకపోతే వి అసిస్ట్ దెమ్ విత్ సమ్ మెడికేషన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ ముక్కితే ఒక్కోసారి బ్లీడ్ అవుతుంది. సో ఆ చిన్న జాగ్రత్తలు తీసుకోమంటాం. అదర్వైజ్ దే కెన్ డ్రైవ్ ఏ కార్. ఆటోలోను 2-wheeler వెళ్ళొద్దంటాం, ఎందుకంటే ఎట్లంటే ఎట్లా ఎత్తేస్తారు, మన రోడ్లు ఎట్లుంటాయో తెలియదు కాబట్టి. బట్ అదర్వైజ్ దే కెన్ కంఫర్టబుల్లీ డ్రైవ్ దేర్ ఓన్ కార్ ఆఫ్టర్ ఎ వీక్ 10 days. ఎనీ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఆర్ సంథింగ్? నథింగ్. Okay. Let them have normal food, no food restrictions. Now when you come to food and prostate cancer, there's some linkage which has been given. People ఎవరైతే రెడ్ మీట్ తీసుకుంటారో, లైక్ మటన్, బీఫ్, పోర్క్, they have a higher incidence of prostate cancer. Okay. అది ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇది తింటే పెరుగుతుందని మాత్రం కాదు. వీళ్ళు రెగ్యులర్గా ఎక్కువ తీసుకునే వాళ్ళకి దే కెన్ గెట్ హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్. ఎవరైతే రెడ్ వైన్, దానిమ్మ జ్యూస్ తాగుతారో దే హ్యావ్ ఏ ఛాన్స్ దట్ దే విల్ హ్యావ్ ఎ లిటిల్ లెస్ ఇన్సిడెన్స్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్. అంటే 100 మంది రెడ్ మీట్ తింటే 10% ఇన్సిడెన్స్ ఉంటే, అదే 100 మంది రెడ్ మీట్ తినకుండా రెడ్ వైన్ కానీ
పామ్గ్రానైట్ జ్యూస్ కానీ ఇన్ మోడరేషన్. అట్లని చెప్పి దానిమ్మ జ్యూస్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రోజంతా 4 తాగితే దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. అలాగే రెడ్ వైన్ కూడా అబౌట్ 60 to 90 ml వరకు goblet of red wine is the correct word, is good because of its antioxidants. So these వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఓన్లీ లిటిల్ ఫుడ్ లింకేజెస్ విచ్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ టు ఎ సర్టన్ ఎక్స్టెంట్. ఓకే. అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది, ఒక్కసారి అంటే ఈ ప్రాస్టేట్ సర్జరీ జరిగిన తర్వాత ఆల్రెడీ అంత తగ్గిపోతుంది అని అందరికీ తెలుసు, బట్ ఏమైనా ఇన్ కేస్ మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఓ ఎస్. అగైన్ వి లెట్ us డివైడ్ ఇది మనకి బినైన్ ప్రాస్టేట్కి క్యాన్సర్కి. స్టేజ్ 2+ క్యాన్సర్స్కి దే కెన్ బి రికరెన్స్ ఏదైనా ఉంటే అప్పుడు దెన్ దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ రేడియేషన్ కానీ వేరే ట్రీట్మెంట్స్ కానీ. ఈ బినైన్ ప్రాస్టేట్స్కి ఏదైతే లేజర్స్ కానివ్వండి, రెజ్యూమ్ కానివ్వండి, ప్రాస్టేటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ కానివ్వండి, దే కెన్ ఆల్వేస్ రీగ్రో. వెన్ డూ దే రీగ్రో, ఎన్నాళ్ళకి రీగ్రో అవుతుంది అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్ ఇండివిజువల్. ఇట్ ఈస్ లైక్ మనం ఎవరైనా వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒక్కో పొలం ఒక్కో రకంగా ఉంటుంది. అందరూ ఒకటే గింజలు వేసినా అదే ఎరువు వేసినా కూడా ఒక పొలం పండుద్ది, ఒక పొలం పండదు. అలాగే కొందరివి ఫాస్ట్గా రీగ్రో అవుతాయి, కొందరు స్లోగా రీగ్రో అవుతాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. అందరూ ఒకటే అయితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ సింపుల్ అండ్ మెడిసిన్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ ఈజీ. ఇన్ని సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదు, 2 నిమిషాలు గూగుల్లో చూసుకొని ఎవ్రీథింగ్ వుడ్ హ్యావ్ బీన్ సింప్లర్. సో ఇట్ క్యాన్ రీగ్రో, డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. సో యూ కాంట్ డూ ఎనీథింగ్ టు స్టాప్ ఇట్. ఓకే. ఈ అంటే ఇంకొకటి కూడా మాట్లాడుకోవాలి, ప్రాస్టేట్ వ్యాధుల కోసం వస్తే ఈ స్మోకింగ్ చేసే వాళ్ళు కానీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ ఇది ఎక్కువగా వచ్చే సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయంటారు. ఎంతవరకు నిజమంటారు ఇది? కొంతవరకు నిజం యాజ్ ఫార్ ఎస్ ఆల్కహాల్ ఈస్ కన్సర్న్. యాజ్ ఫార్ ఎస్ స్మోకింగ్ ఈస్ కన్సర్న్ అండి, స్మోక్ తోటి బ్లాడర్ క్యాన్సర్స్ వస్తాయి, కిడ్నీ క్యాన్సర్స్ వస్తాయి. ప్రాస్టేట్ క్యాన్సర్కి స్మోకింగ్ డైరెక్ట్ లింక్ లేదు, కానీ బట్ స్మోకింగ్ యాజ్ సచ్ ఇస్ బ్యాడ్. సో ఎందుకంటే లంగ్స్ దెబ్బతింటే రేపు ఏదైనా సర్జరీ అవసరమైన రిస్క్ పెరుగుతూ ఉంటుంది. సో స్మోకింగ్ యాజ్ సచ్ ఇస్ బ్యాడ్. ద అదర్ థింగ్ విచ్ వి లుక్డ్ ఎట్, ఏదో అడిగారు మీరు నెక్స్ట్ వాట్? స్మోకింగ్ కానీ ఆల్కహాల్. ఆల్కహాల్తో ఏమవుతుందంటే అండి, మోర్ ద ఆల్కహాల్ ద టేక్, చాలాసార్లు ఏమవుతుందంటే ఇట్ కాజెస్ డయూరిసిస్, అంటే యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. యూరిన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు టెండెన్సీ ఏంటంటే ఆల్కహాల్ తాగుతున్నప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ దే కీప్ హోల్డింగ్ యూరిన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అది వెళ్ళే కొద్దీ బ్లాడర్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఇఫ్ ఇట్స్ ఎ రెగ్యులర్ ఫీచర్. సో బ్లాడర్ దెబ్బతిని యూరిన్ మిగిలి ఇన్ఫెక్షన్స్ రావటము అది జరుగుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ డీహైడ్రేషన్, ఆల్కహాల్ తోటి స్టోన్స్ ఫామ్ అవుతాయి. థర్డ్ థింగ్ ఈజ్ ఆల్కహాల్ తోటి అగైన్ ఇది ద ప్రాస్టేట్కి డైరెక్ట్ ఎఫెక్ట్ అంటూ పర్సీ లేదు, కానీ ప్రాస్టేటిక్ మజిల్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఏరియాలో మజిల్ ఉంటుంది. సో ఎక్కువసేపు ఎప్పుడైతే ఆపుకుంటారో అండ్ ఆల్కహాల్ తోటి ఆ మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది. సో యూరిన్ ఫ్రీగా రాదు. వీ హవ్ సీన్ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ కమ్ ఆఫ్టర్ ఎ బింజ్ డ్రింకింగ్ అనమాట. ఆ రోజు రాత్రి అంతా పార్టీ చేసుకొని నెక్స్ట్ డే నుంచి యూరిన్ రాదు సార్ మనోడికి సరిగా, ఎందుకంటే గట్టిగా పట్టేసుకుంటుంది. సో దానికి వీల్ హ్యావ్ టు గివ్ సమ్ మెడికేషన్. సో ఆల్కహాల్ కాజెస్ యూరినరీ డిస్టర్బెన్సెస్, బ్లాడర్ డిస్ఫంక్షన్. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దెన్ దట్ ఈస్ అ ప్రాబ్లమ్. బింజ్ డ్రింకింగ్ ఇస్ టు బి అవాయిడెడ్. ఒకటేసారి తాగేస్తాను ఫుల్గా అనుకొని కూర్చుంటారా, వాళ్ళు పడిపోతారు, వాళ్ళు యూరిన్ పోయిరు. సో దెన్ దట్ ఈస్ ఎ ప్రాబ్లమ్. కొంతమందికి యూరిన్ ట్యూబ్ కూడా పెట్టాల్సి వస్తుంది ఫర్ అబౌట్ ఫ్యూ డేస్. అండ్ అలాగే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఏదైతే ఉందో బాడీలో వేరే ఆర్గాన్స్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా డాక్టర్? స్టేజ్ 4 is basically spread to other organs ma. Okay. So most common organs to spread is bones. A bone lo pelvic bones nu spine. ఒక్కొక్కసారి we see these people who come with only a spinal fracture and then అర్థం అవుతుంది ఏంటంటే దట్ ఈస్ ఎ పెథలాజికల్ ఫ్రాక్చర్, అంటే క్యాన్సర్ బోన్లోకి వెళ్ళి వీక్ చేసి అయినట్టు ఫ్రాక్చర్ అయినట్టు. సో ఇట్ స్ప్రెడ్స్ టు బోన్. దాని తర్వాత లింఫ్ నోడ్స్, వెరీ రేర్లీ టు అదర్ సాఫ్ట్ టిష్యూ ఆర్గన్స్ ఇట్ కెన్ స్ప్రెడ్. ఒక్కసారి కానీ లింఫ్ నోడ్స్ కానీ లివర్ కానీ ఏదైనా ఇన్వాల్వ్ అయితే అన్ఫార్చునేట్లీ ఐ థింక్ దట్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ స్టేజ్ టు సీ.
ఓకే. సో ఆ స్టేజ్లో కవర్ అంటే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా ఉండవా అంటే? టోటల్ రికవరీ ఈజ్ జీరో మ్యామ్, ఫార్చునేట్లీ. ఓకే. వీ కెన్ ప్రొలాంగ్ ద లైఫ్ ఎ లిటిల్, బట్ వీ కెనాట్. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీథింగ్, వాట్ ఎవర్ వీ డూ, వీ ప్రొలాంగ్ లైఫ్. I can't add life to anyone. Everyone has his own life. So I can just prolong a little more life, or I can make him happier without pain and difficulty in his life. Yes. సో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఎక్కువగా ఏ వయసు వారిలో ఎక్కువగా ఏజ్ వారికి ఎక్కువగా ఎఫెక్ట్? Anyone beyond 50. Anyone beyond 50. Okay. We need to screen them for prostate cancers. ఓకే. ఓకే. దెన్ అంటే ఒక్కసారి ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ అనే కాదు, ఏ క్యాన్సర్ అయినా సరే ఒకసారి ఎఫెక్ట్ అయితే, దానివల్ల ఒక మనిషి ఎఫెక్ట్ అయితే కంప్లీట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయా? జీవితాంతం మళ్ళీ దాంతో బాధపడాల్సిన ఛాన్సెస్ ఏ ఉంటాయి అంటారా? అదే చెప్తున్నాను మా, ఇన్ ద ఎర్లీ స్టేజెస్ అది యాక్చువల్లీ క్యూర్ అంటే మళ్ళీ క్యాన్సర్ పోయినట్టే పూర్తిగా. బట్ ఎస్, ఇది వీ నీడ్ టు కీప్ మానిటరింగ్ దమ్, మళ్ళీ వస్తున్నాయా లేదా అనేది మానిటర్ చేస్తుండాలా. బట్ వీ నీడ్, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ ఎ క్యూర్. బట్ దేర్ ఆర్ సమ్ అన్ఫార్చునేట్ పీపుల్ ఎట్లా ఉంటుందంటే, ప్రాస్టేట్ క్యాన్సర్ అర్లీ స్టేజ్ ఉంటుంది, అవి తీసేస్తాము, విల్ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సడన్లీ దే డెవలప్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హై గ్రేడ్ క్యాన్సర్స్. సో బాడీ తత్వం బట్టి ఇట్ విల్ బి దేర్. బట్ అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇట్స్ ఎ క్యూర్. వాళ్ళు దే డోంట్ నీడ్ టు వరీ దట్ ఇట్ కెన్ కమ్ బ్యాక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే. బట్ చూసుకోవాలి, ఎవరికి వస్తుంది ఎవరికి రాదు తెలియదు. సో వి జస్ట్ హ్యావ్ టు కీప్ మానిటరింగ్. పిఎస్ఏ చేసుకుంటుండాలి, పెద్ద పెద్ద టెస్ట్లు ఉండవు. సో పిఎస్ఏ చేసుకుంటుండాలి, ఎనీ సిమ్టమ్స్ చూసుకొని దాన్ని బట్టి వీ కెన్ థింక్ ఇట్. బట్ if I have to put a percentage on them, in less than stage 1 or early stage 2 prostate cancer, 90% of them would probably be without any cancer for their life. Okay. So veedlallo actually more than 90% don't die of cancer. They die of natural causes. Okay. So they can be happy that the cancer is gone. Even people who are at 85, they have come back and said, sir, take my cancer out, I want to live without cancer. They are happy now. I have one young 85-year-old gentleman who is now 95 now. Wow. So he is enjoying his life. So this is fine. Okay. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ కు చేసే హార్మోన్ థెరపీ అంటే ఏంటి డాక్టర్ గారు అసలు? This is in an advanced stage, amma. Because prostate cancer is dependent on testosterone, so we give హార్మోన్స్ విచ్ డిక్రీస్ టెస్టోస్టిరాన్ అనమాట. సో టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, అడ్రినల్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది టెస్టోస్టిరాన్. దీనికి తగ్గించడానికి వి గివ్ ద థెరపీ. దాంతో ఏంటంటే ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ తగ్గుద్దో ద క్యాన్సర్ సెల్స్ డోంట్ గ్రో ఫాస్ట్ అండ్ దే స్లోలీ shrink and then die to a certain extent. But you cannot eliminate cancer with this. You can control it to a certain extent. Going forward, over a period of some years, these cancer cells will outgrow this. అంటే వాళ్ళు ఎంత మీరు ఫుడ్ పెట్టకపోయినా పక్క దగ్గర నుంచి ఫుడ్ తీసుకొని అవి పెరగటం మొదలెడుతుంది. దట్ ఈస్ కాల్డ్ హార్మోన్ రెసిస్టెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఆర్ క్యాస్ట్రేట్ రెసిస్టెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్. సో వాళ్ళకి దెన్ యూ అగైన్ హ్యావ్ టు గో ఫర్ కీమోథెరపీ. వాళ్ళు కూడా కొంతమంది కీమోథెరపీకి ఎప్పుడైతే దే డోంట్ రెస్పాండ్, అప్పుడు కొన్ని జెనెటిక్ టెస్ట్ చేసి దెర్ ఆర్ అదర్ మెడికేషన్స్ టు బి గివెన్. ఓకే. అండ్ రాడికల్ ప్రోస్టాక్టమీ అలాగే డిఫరెంట్ అంటే ఇతర సర్జరీల మధ్య డిఫరెన్స్ ఏంటి? అదే రాడికల్ ప్రాస్టేటెక్టమీ అంటే టోటల్ ప్రాస్టేట్ విల్ బి రిమూవ్డ్. ఓకే. అండ్ బ్లాడర్ నేను మళ్ళీ ఆ యూరిన్ ప్యాసేజ్ని మళ్ళీ కుట్లు పెట్టి కలుపుతాం. వేరే సర్జరీలో యూరిన్ ప్యాసేజ్ నుంచే వెళ్ళి లేజర్ తోటి ఎంత అడ్డు ఉందో ప్రాస్టేట్ అది తీసేస్తాం. సో ద అవుటర్ కవరింగ్ ఆఫ్ ప్రాస్టేట్ ఈజ్ ఆల్వేస్ దట్, నాట్ టేకింగ్ అవుట్ ఎనీథింగ్. ఓకే. అండ్ ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే ఏంటి డాక్టర్ గారు? అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు దీనికోసం. అసలు ఏ స్టేజ్లో చేస్తారు పేషెంట్కి, ఏ స్టేజ్లో దీన్ని సజెస్ట్ చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనేది? రేడియేషన్ అంటే సింపుల్గా మాట్లాడాలంటే కరెంట్. సో దాంట్లో ఆలోచన లేదు. సో బేసికలీ కరెంట్ పెడితే ఎంత దూరం కాలుతుందో ఎవరికి తెలియదు. ఓకే. సో ద హోల్ న్యూ రేడియేషన్ టెక్నాలజీ విచ్ ఈస్ కమింగ్ టుడే ఈజ్ టు లిమిట్ ద అమౌంట్ ఆఫ్ రేడియేషన్ విచ్ స్కాటర్స్. అంటే చుట్టుపక్కల వేరే ఆర్గన్స్ని దెబ్బతీయకుండా, వేరే ఆర్గన్స్కి డ్యామేజ్ కాకోకుండా ఓన్లీ ఈ ఆర్గన్కే ఇవ్వాలి అనేది. అది ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్.
చాలా ట్రై చేస్తున్నారు, అండ్ మొడాలిటీస్ ఆర్ చేంజింగ్, థింగ్స్ ఆర్ ఇంప్రూవింగ్, అండ్ దట్ స్కాటర్ రేడియేషన్ తగ్గుతుంది, డోసేజెస్ ఆర్ గెటింగ్ అడ్జస్టెడ్. సో ద టెక్నాలజీ ఈజ్ రియల్లీ ఇంప్రూవింగ్. But it still has not got to a level where that millimeter precision is impossible as much as surgery has millimeter precision. అంటే నేను 2 millimeters పైన కానీ 2 millimeters కింద కానీ నేను కట్ చేయగలను. రేడియేషన్ కెన్ నాట్ డూ దట్. కానీ దట్ డజంట్ మీన్ దట్ రేడియేషన్ ఈజ్ నాట్ యూస్ఫుల్. ఎవ్రీ థింగ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ప్లేస్. ఈ రోజున మనకి ఇంట్లో ఉప్పు ఉందంటే మనం పాయసం చేసుకోలేం, కాబట్టి మరి కూరలో చక్కెర వేసుకుని తినలేము. సో దేనికి ఏది అవసరమో అది వట్ వీ షుడ్ లుక్ అట్. లేటర్ స్టేజెస్ అంటే స్టేజ్ 2B వేర్ దెర్ ఈజ్ లోకల్ స్ప్రెడ్, సర్జరీ పూర్తిగా తీయలేదు ఎందుకంటే కొంత ఏరియాస్ని మనము అతుక్కొని ఉంటాయి, మేజర్ ఆర్గన్స్కి అతుక్కొని ఉంటాయి. అప్పుడు దెన్ వీ టేక్అవుట్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది క్యాన్సర్ అండ్ దెన్ లీవ్ దట్ లిటిల్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ ద మేజర్ ఆర్గన్స్కి ఏదైనా, దెన్ వీ కెన్ గివ్ దట్ రేడియేషన్. ఒక్కొక్కసారి రీగ్రోత్ వస్తాయి, వాటికి రేడియేషన్ ఇవ్వచ్చు. అండ్ లేటర్ స్టేజెస్లో వీ కెన్ గివ్ రేడియేషన్. బోన్లో స్ప్రెడ్ అయిన దానికి స్పెసిఫిక్గా వీ కెన్ గివ్ దట్ సో దట్ పార్ట్ ఈస్ కంట్రోల్డ్ అండ్ ఇట్ డైస్, బోన్ ఇంప్రూవ్స్. సో దెర్ ఈస్ అన్ ఏరియా వేర్ రేడియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వేర్ ఇట్ ఫిట్స్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇట్ డజంట్ ఫిట్ ఎవ్రీ వన్, నేదర్ సర్జరీ ఫిట్స్ ఎవ్రీ వన్. అందరికీ నేను ఆపరేషన్ చేస్తా అంటే ఇట్ డజంట్ వర్క్. సో ఎవరికి ఏది అవసరమో చూసుకొని చేయటం బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ అసలు ఈ రేడియేషన్ అంటే ఎందుకు పీపుల్ అంత భయపడతారు? లైక్ ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా దీనికి అనేది? సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయమ్మా. అదే చెప్తాను నేను ఎప్పుడు ఎవరికైనా కూడా వాళ్ళ థింకింగ్ మారాలి. ఏ రకంగా అంటే నాకు రేడియేషన్ అవసరమా లేదా, నాకు సైడ్ ఎఫెక్ట్ ఉంటే చేయించుకోను, దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీకు అవసరమా లేదా, నంబర్ 1. అవసరమైతే దీనికన్నా బెటర్ ఆప్షన్ ఉందా? లేదు. బెటర్ ఆప్షన్ లేనప్పుడు యూ హ్యావ్ టు గో విత్ దట్. ఓకే, దీంట్లో వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్? సో లీనియర్ యాక్సలరేటర్స్ అని ఉంటాయి, ఈ రోజున ఎంఆర్ లీనియక్స్ అని ఉంటాయి, సిటీ లీనియక్స్ అని ఉంటాయి. ఏంటంటే దే డూ సిటీ స్కాన్స్, ఆ ఏరియాని మ్యాప్ చేసుకుంటూ రేడియేషన్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి దే కెన్ మ్యాప్ ఇట్ అండ్ దెన్ ఆ రేడియేషన్ కూడా తగ్గిస్తూ చేయొచ్చు. సో దేనికి భయపడటం అనేది చాలా సింపుల్ ఓత్పదం అయిపోతుంది. వీఆర్ టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ పీపుల్ రాదర్ దెన్ ప్రాగ్మాటిక్ పీపుల్. సో దోస్ ఎమోషన్స్ డోంట్ వర్క్అవుట్. అది ఇంట్లో పనిచేస్తాయి, డిసీజ్ అప్పుడు పనిచేయవు. కాబట్టి ఎవరికి ఏది అవసరమో సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. స్కాటర్ రేడియేషన్ తోటి చుట్టుపక్కల కొంచెం ప్రాబ్లం రావచ్చు, అదర్ ఆర్గన్ కొంచెం రేడియేషన్ తో మూలంగా ఇన్ఫ్లమేషన్ రావచ్చు, వాపు రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు. బట్ దే ఆర్ టు బి ట్రీటెడ్, taken care. So they are very good radiotherapists. They do a wonderful job in the right situation. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు they give appropriate treatments. Then there's something called now radio sensitization. అంటే కొన్ని మందులు ఇచ్చి రేడియేషన్కి దోహదపడుతూ ఆ మందుల మూలంగా రేడియేషన్ ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. సో హ్యూజ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ మెడిసిన్. సో ఎవరికి ఏది అవసరం అనేది ఇంపార్టెంట్. అండ్ we'll get to the end of it. I'll let you know something at the end of it. Okay. And immunotherapy అంటే ఏంటి డాక్టర్ గారు? ఇది ఏ స్టేజ్ లో చేస్తారు? ఏ స్టేజ్ లో సజెస్ట్ చేస్తారు పేషెంట్ కి మీరు? ఓకే, ఇమ్యూనోథెరపీ ఎట్ దిస్ పాయింట్ ప్రాస్టేట్ కి అంత ప్రెవలెంట్ కాదు. ఓకే, కానీ మీరు అడిగారు కాబట్టి ఐ విల్ గివ్ యూ అ లిటిల్ మోర్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ ఈజ్ వన్, ఏదంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని టార్గెట్ చేసి విచ్ స్పెసిఫికలీ ఆ ఏరియాకి వెళ్ళి ఆ క్యాన్సర్ని బ్లాక్ చేయటానికి ప్లాన్ చేస్తారు. ద న్యూవర్ టెక్నాలజీ ఈస్ కాల్డ్ CAR-T సెల్ థెరపీ. వాట్ ఈస్ CAR-T సెల్? CAR-T ఈస్ థైమరిక్ యాంటీజెన్ ట్రీటెడ్ టీ సెల్ యాంటీబాడీ. అంటే మన బాడీలోంచే వైట్ సెల్స్ని తీసుకొని ఏదైతే మనకి డిఫెన్స్లో ఉండే వాటికి ఈ క్యాన్సర్ సెల్ని రుచి చూపిస్తాయి అన్నమాట. చూపిస్తే వీటిని గ్రో చేసి మళ్ళీ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే వెళ్ళి ఓన్లీ దట్ క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేస్తాయి. సో దే హ్యావ్ వెరీ లిమిటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ దే హ్యావ్ నౌ chronic myeloid leukemias and some leukemias, they have a cure. One treatment of CAR-T cell, they have a cure. So immunotherapy is the one which is growing and growing and growing. Prostate ki it is coming up but still not fully into the market.
బికాజ్ ఇంకా దాన్ని పూర్తి స్టడీస్ అవ్వలేదు. ఇనీషియల్లీ సిప్లుసెల్ అని వచ్చింది, బట్ ఇట్ డిడెంట్ లివ్ అప్ టు ద ప్రామిస్, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్. బట్ ఇమ్యూనోథెరపీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ స్టే ఫర్ కిడ్నీ క్యాన్సర్స్. అంటే ఇది కూడా స్టేజ్ 4లో, నాట్ ఇన్ అర్లీ స్టేజెస్. అర్లీ స్టేజ్ అన్ని సర్జరీయే, బికాజ్ యూ కెన్ టేక్ అవుట్ దట్ క్యాన్సర్. ఎప్పుడైతే వీటికి ఉండే సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్, ఎందుకంటే ఒకసారి బాడీలోకి ఇచ్చినప్పుడు ఇట్ గోస్ టు ద హోల్ ఆఫ్ ద బాడీ. ఓకే. So it will act on every part of the body, so they can have systemic side effects. So surgery will have only local side effects if at all. So kidney cancers ki, bladder cancers ki, it's going to come up in a significant way. ఓకే. అండ్ కమింగ్ టు కీమోథెరపీ అనమాట. అంటే మిగతా క్యాన్సర్ పేషెంట్లకి ఇచ్చే కీమోథెరపీనా, లేకపోతే వీళ్ళకి ప్రోస్టేట్ వ్యాధి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఏదైనా డిఫరెంట్గా ఉంటుందా? ప్రతి ఒక్క క్యాన్సర్కి డిఫరెంట్ కీమోథెరపీ ఉంటుందమ్మా. So they're not the same chemotherapy. Breast has got different, lymphomas are different, tarvata blood cancers are different. Every cancer has got a different set of chemotherapy. Mandulu unnai which will work on those things. ఓకే. సో ఫైనల్ క్వశ్చన్ డాక్టర్ గారు, అంటే ఈ ప్రోస్టేట్ దీని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి, బాడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు మంచి ప్రోస్టేట్ క్యాన్సర్ అనే కాదు మంచి లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేయాలంటే, లీడ్ చేయాలంటే ఎలా ఉండాలి? మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి హ్యాపీగా ఉండాలి. ఓకే. యూ డోంట్ నీడ్ టు టేక్ అన్నెసరీ అన్డ్యూ స్ట్రెస్. ఓకే. నంబర్ 1. నంబర్ 2, నీళ్లు మంచి అండి 10 లీటర్లు తాగటం కూడా కరెక్ట్ కాదు. మన పెద్దవాళ్ళు చెప్పారు అతి సర్వత్ర వర్జయేత్ అని. కాబట్టి అన్ని సమతుల్యంలో బ్యాలెన్స్లో ఉండాలి. సో నీళ్లు తాగటం మంచిదంటే 2 లీటర్లు తాగండి, 2.5 లీటర్లు తాగండి, అట్లేగా అని చెప్పి 5 లీటర్లు 10 లీటర్లు తాగటం కరెక్ట్ కాదు. అలాగే ఎవ్రీథింగ్ విత్ ఇన్ ఇట్స్ బ్యాలెన్స్ ఈజ్ గ్రేట్. యాక్చువల్లీ మన ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, మన ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్, లోకల్ ఫుడ్ హ్యాబిట్స్, దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద వరల్డ్. మనం బయట వాడిని చూసి ప్రోటీన్ తినాలని, అది తినాలని, ఇది తినాలని చెప్పి మనం అన్నెసెసరీగా ఇష్యూస్ తెచ్చుకుంటున్నాం. కానీ మన అమ్మమ్మలు నాయనమ్మలు పెట్టిన భోజనం అంతకన్నా బ్రహ్మాండమైంది ఏం లేదు. దే ఆర్ వెరీ బ్యాలెన్స్డ్, పార్ట్ ఆఫ్ లోకల్ ఫుడ్, లోకల్ ప్రొడ్యూస్ అండ్ సీజనల్ ప్రొడ్యూస్. ఓకే. వేర్ ఈస్ ద సీజనల్ ప్రొడ్యూస్? మనకు అవకాడోలు వస్తాయమ్మా. వాట్ ఈస్ ద పాయింట్ ఈటింగ్ అవకాడోస్? నో, eat oranges, eat sapotas, eat సీతాఫల్, వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ యువర్ ప్లేస్. ప్రతి చోట మనకి రైస్ పండుతుంది, రైస్ తినండి. ఏదో ఇప్పుడు రైస్ తింటే ఏదో అయిపోద్ది, చపాతీలు తింటే ఏమీ డిఫరెన్స్ రాదు. ఎవ్రీథింగ్ విత్ ఇన్ లిమిటేషన్స్. అంటే ఆ రోజు వాళ్ళకి ఏంటంటే దే యూస్ టు వర్క్ ఫిజికల్లీ. ఈరోజు మనం కొంచెం మెంటల్లీ వర్క్ చేస్తున్నాము. దానికి తగ్గట్టు మన లోకల్ ఫుడ్ థింగ్స్ మార్చుకోవాలే కానీ మనం తినేది మంచిది కాదు, వాళ్ళు ఏదో పెట్టేది మంచిదని పోవటం, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. బ్యాలెన్స్ డైట్ ఈజ్ ఇంపార్టెంట్. అవాయిడ్ రెడ్ మీట్. అవాయిడ్ మీన్స్ స్టాప్ అని కాదు. టేక్ ఇట్ యాజ్ ఎ రిక్రియేషన్, నాట్ యాజ్ ఎ స్టేపుల్ ఫుడ్. వాళ్ళకి 3 సార్లు 4 సార్లు తింటాం ఈజ్ నాట్ రిక్రియేషన్. నెలకు ఒకసారి తింటాం ఈజ్ రిక్రియేషన్. సో దట్ ఈస్ హౌ యూ నీట్ అవాయిడ్ రెడ్ మీట్, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ overall long-term scenarios, even for kidneys, prostates, every other thing. Avoid something like smoking. Eppudo osari samvatsaraniki osari you want to go with your friend, have a smoke. I don't think it causes any harm. But if you are a daily smoker and continuous smoker, it doesn't make sense. That's the same way. So avoid vices, be healthy, adopt a healthy lifestyle, and don't go overboard. ఇది మంచిదంటే అదంతా తినేయటం కాదు. బీ బ్యాలెన్స్. దట్ విల్ కీప్ ఎవ్రీ వన్ హెల్దీ అండ్ హ్యాపీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదా, ప్రోస్టేట్ వ్యాధులు అలాగే అధునాతన సర్జరీస్ కోసం మనం తెలుసుకున్నాం. దీంట్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి సర్జరీస్ ఉంటాయి, ఏ సర్జరీ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, దేనివల్ల ఎలాంటి మనకి జరుగుతాయి అనేది, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది అన్నిది కూడా చాలా చక్కగా క్లుప్తంగా వివరించారు డాక్టర్ గారు. సో ఇవన్నీ పాటించండి, హెల్దీగా ఉండండి. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.